హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫుల్ రెసిపీ ఆఫ్ బురిటో బౌల్ అయితే వచ్చేస్తుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సబ్స్క్రైబ్. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని బీన్స్, క్యారెట్, బ్రోకలీ ఈ వెజ్జెస్ వేసుకుని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత బాయిలింగ్ కి పెట్టేసుకోండి. ఇది ఒక 10 minutes బాయిల్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ రైస్ కోసం నేనైతే బాస్మతి రైస్ కుక్ చేసుకుని పెట్టేసుకున్నాను. ప్రోటీన్ కోసం నేనైతే పన్నీర్ యూజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ లో మీరు చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పన్నీర్ ని క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఒక చిన్న సైజ్ క్యూబ్ అయితే పక్కన పెడేసుకోండి. తర్వాత రిమైనింగ్ అన్నిటికీ మ్యాగ్నేషన్ అయితే చేసుకోవాలి. దానికోసం నేను ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం పసుపు, ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సింగ్ అంతా మనం క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ కి అయితే అప్లై చేసి పక్కన పెడేసుకోండి. 15 to 20 minutes అయితే దాన్ని మనం పక్కన పెట్టేయాలి. తర్వాత సాల్సా కోసం నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకుని పాన్ పెట్టేసుకుని 1 full టమాటో, హాఫ్ ఆనియన్ అండ్ 3 to 4 గార్లిక్ తీసుకోండి. 3 మిర్చీస్ అయితే తీసుకోండి. ఫ్రై చేసేసిన తర్వాత పక్కన పెడేసుకోండి. అది చల్లారే లోపు మనం అయితే మయోనీస్ ప్రిపేర్ చేసుకుందాం. మయోనీస్ కోసం 3 to 4 ఎండుమిర్చి అండ్ 4 బాదం నానబెట్టుకోండి. 20 minutes నానిన తర్వాత మిక్సీలో వేసేసుకుని దాంట్లో మనం ముందుగా పన్నీర్ ని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని స్మాష్ చేసి వేసుకోండి. దాంట్లోనే కొంచెం కర్డ్ వేసుకుని లైట్ గా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే సాల్ట్ మనం ప్రతి దాంట్లోనే యూస్ చేస్తాం. సో లాస్ట్ కి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూసుకుని లైట్ గా వేసుకోండి. తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా లైట్ గా వేసుకోండి. వేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ ఆర్ పెప్పర్ వేసుకోండి. తర్వాత లైట్ గా ఆయిల్ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోండి. మైనీస్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ సాల్సా కోసం మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి చల్లారిన తర్వాత టమాటోకి అండ్ వెల్లుల్లికి తొక్క తీసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోండి. తర్వాత మిర్చి, ఆనియన్ వేసుకుని లైట్ గా సాల్ట్ వేసుకుని మిక్సీ పడేసుకోండి. సో ఈ విధంగా కొంచెం మాడనట్టుగా కాల్చుకోండి. సో మాక్సిమం ఇక్కడ మనం ఫ్రై లోనే కుకింగ్ అయిపోతుంది. అది మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ మనం పాన్ ని హీట్ చేసుకోవాలి. సేమ్ పాన్ యూస్ చేయాలి మనం ఎంటైర్ ప్రాసెస్ లో, బికాజ్ ఆ టేస్ట్ అంతా బయటికి పోకుండా ఉంటది. ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకుని బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న వెజ్జెస్ ని కూడా అదే పాన్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఒక్క 2 minutes ఫ్రై చేసుకోండి. దీనికైతే ఎక్స్ట్రా ఆయిల్ కూడా యాడ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ పన్నీర్ ఫ్రై చేశాక మిగులుతుంది కదా, అదే సరిపోతుంది. సో పాన్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్లేవర్స్ అన్ని మిస్ అయిపోతాయి. లైట్ గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కూడా కొంచెం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని సాల్ట్ కూడా లైట్ గా యాడ్ చేసుకోండి. ఇంకొక 1 minute ఫ్రై చేసుకుని పక్కన పెడేసుకోండి. ఇప్పుడు మనం రైస్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సేమ్ అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆనియన్స్, చెర్రీ టమాటో, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ ఈ 3 క్యాప్సికమ్ అయితే నేను యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవే యూస్ చేసుకోండి. అన్ని కట్ చేసి పక్కన పెట్టుకుని సో అన్ని పాన్ లో యాడ్ చేసుకుని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోండి. మనకి ఏంటంటే మరీ ఫ్రై అయిపోకర్లేదు, ఒక్క 2-3 minutes ఫ్రై చేసిన తర్వాత రైస్ యాడ్ చేసుకోండి. సో సేమ్ ఫ్రైడ్ రైస్ కి మనం రైస్ ఎలా అయితే పొడి చేసి పెట్టుకుంటామో అలా పక్కన పెట్టుకుని యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత లైట్ గా సాల్ట్, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోండి. రైస్ కూడా రెడీ అయిపోయింది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెడేసుకోవడమే. చూడండి అన్ని వేసి మిక్స్ చేస్తే ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. సో ఇక్కడతో అయితే డిష్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ గా మనం చేసుకున్న ఐటమ్స్ అన్ని చూసేయండి. రైస్, మైనీస్, సాల్సా అండ్ వెజ్జీస్, ప్రోటీన్, టోటల్ గా 5 అయితే రెడీ చేశాను. ప్రోటీన్ కి మీరు చికెన్ అయినా యూజ్ చేయొచ్చు. దీంట్లో ప్లేటింగ్ చాలా ఇంపార్టెంట్. నేనైతే ఒక బౌల్ తో రైస్ మిడిల్ లో పెట్టుకుని చుట్టూరు నేను ప్రిపేర్ చేసినవన్నీ పెట్టుకుని తిన్నాను. ఇది తినడం కూడా ఒక ఆర్ట్ గైస్. ఒకటే స్పూన్ లో అన్ని రావాలి, నాకేమో అవ్వట్లేదు. ఫస్ట్ టైం కదా, ఇలా అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక లైక్, షేర్ కూడా కొట్టేయండి. బాయ్ క్యూటీస్.